వేదాంత పరిచయం పరిభాష. ఆత్మ అకర్త అభోక్త. నేను అనే కర్తకు కర్మ యొక్క లక్షణాలుండవు. నిజానికి నేను అనుభవించే లక్షణాలన్నీ బాహ్య ప్రపంచానికో శరీరానికో మనస్సుకో వర్తిస్తాయి. అందుకని ఈ లక్షణాలన్నీ అనాత్మ లక్షణాలు. నేను ఈ లక్షణాలను సాక్షిభూతంగా చూసేటటువంటి ఆత్మను. కాబట్టి నాకు ఈ లక్షణాలు ఉండవు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిన్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. నేను మనస్సును కాదు, బుద్ధిని కాను, అహంకారం కాదు, చిత్తం కాదు, నేను చెవి కాదు, ముక్కు కాదు, కన్ను కాదు, నేను ఆకాశం కాదు, భూమి కాదు, అగ్ని కాదు, వాయువు కాదు. నేను ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని. చూడబడే వస్తువు కంటే నేను భిన్నమైన వాడను. నేను అనుభవించే వస్తువుల యొక్క లక్షణాలు నాకు అంటవు అని తెలుసుకుంటాం. నేను స్వతంత్రుడను. సంక్షిప్తంగా నేను ఆత్మస్వరూపం, నేను చైతన్య స్వరూపాన్ని, నేను స్వతంత్రుడను, నేను నిర్గుణమైన వాడను, నేను నిత్యమైన వాడను. అహం ఆత్మ అస్మి, నేను ఆత్మను.